ఎప్పుడు కూడా బీద ప్రజలకు ఆదుకోవాలి. అందు గురించి అసెంబ్లీలో కూడా నేను ఇదే పోరాటం చేశాను. మనకు ఏదైతే హక్కు ఉందో 18% రిజర్వేషన్ వచ్చేది అవసరం ఉన్నది. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఒక మాట ఇచ్చిండ్రు, నేను కులగణన చెప్పిస్తా, నేను పాపులేషన్ వైజ్ రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పి అందు గురించి 18% రిజర్వేషన్ వచ్చినప్పుడు అందరికీ కూడా దళితులకు న్యాయం జరుగుతుందని చెప్పి మళ్ళొకసారి చెప్తూ ఇది సరిపోదు. చాలా మటుకి ప్రభుత్వ ఉద్యోగాలు పోయినాయి, అన్ని ప్రైవేట్ సెక్టర్లో వస్తున్నాయి. ప్రైవేట్ సెక్టర్లో ఎట్లా మనకు 18% రావాలని చెప్పి మనం ప్రయత్నం చేసేది ఉంది. దాంతోపాటు మన జాతికి 18% బడ్జెట్ రావాలని చెప్పి అసెంబ్లీలో కూడా బడ్జెట్ సమావేశాలలో నేను డిమాండ్ చేయడం జరిగింది. దాని ప్రకారంగానే నిధులు పెట్టినారు. కానీ ఇంతకుముందు సతీష్ మాదిగా చెప్పినట్టు ఆ నిధులు వచ్చేటట్టు చూడాలి, ఆ నిధులు ఖర్చు పెట్టేటట్టు చూడాలి.